సోనియా గాంధీకి ఇటలీకి పమ్మంటే పోతావా అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక బిల్లు పెట్టి కోట్లాది బతుకులను బండబారుస్తావా? ఎన్ని గుండెలమ్మా నీకు? జగన్ టు సోనియా ఇదే సూటి ప్రశ్న. 60 సంవత్సరాలు కలిసి ఉన్న మమ్మల్ని 10 ఏళ్లలో ఖాళీ చేసి పొమ్మంటే హైదరాబాద్ నీది కాదంటే ఇది ఎక్కడి న్యాయం అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా మీద నిప్పులు చెరిగారు జగన్. కోడలుగా వచ్చి దేశ పౌరసత్వం తీసుకొని రాజ్యాన్ని ఏలుతున్న నిన్ను నీలాంటి వాళ్ళను సొంత దేశాలకు వెళ్ళిపోవాలంటూ పార్లమెంట్లో బిల్లు పెడితే మీకెలా ఉంటుందంటూ ఫైట్ డైరెక్ట్ అటాక్ చేశారు. సమైక్య ముసుగులో విభజనవాది అని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయారని, సోనియా గాంధీని పల్లెత్తు మాట కూడా అనలేనని ఇన్నాళ్ళు వైరి పక్షాలు తిట్టిపోసిన నేపథ్యంలో జగన్ చేసిన ఈ కామెంట్స్ కీలకంగా మారాయి. ఈ మాటలన్నీ సోనియా దృష్టికి వెళ్తాయా లేదా అన్న అంశం కంటే జగన్ ఒక అడుగు ముందుకేశారన్న వాదన ఇవాళ బలపడింది. నీ కొడుకు ప్రధానమంత్రి ఉద్యోగం ఇప్పించడం కోసం లక్షలాది మంది సీమాంధ్ర తల్లులు కొడుకులను దగా చేస్తావంటూ జగన్ చేసిన ప్రసంగం కాస్తంత అధికంగా అనిపించిందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద సోనియాను తిట్టిపోయడమే సమైక్య శంకారం ఒరిజినల్ సౌండ్ అనిపించింది. సీతంపేట మండలం కడగండి పంచాయతీ పరిధిలోని చాకలగూడ, గజలి గ్రామాల మధ్య చెరువుకు గండి కొట్టడంతో ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వర్షాల ప్రభావం వల్ల 7 ఇళ్లు నేల కూలాయని సర్పంచ్ ఎస్ రాము అన్నారు. ఎప్పుడైనా మెరుపు సమ్ముకు సిద్ధం అంటున్న ఐటీడీఏ ఉద్యోగుల జేఏసీ నాయకులు. ఇంత వర్షాల్లో కూడా సమైక్యాంధ్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగులు భోజన విరామ సమయంలో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. ఎప్పుడైనా మెరుపు సమ్మెకు సిద్ధం అని ఐటీడీఏ జేఏసీ నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు వై సతీష్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రంగాచారి మరియు బి బుచ్చయ్య, శ్రీధర్ పాత్రో, కామేశ్వరరావు, నీలాచలం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనల్ని ఢిల్లీ కాదు, ఢిల్లీని మనం శాసిద్దాం రండి, కదలరండి. రాష్ట్రం మొత్తం మీద 30 ఎంపీ సీట్లు గెలుచుకుందాం. సమైక్యవాదులకు జగన్ ఇచ్చిన పిలుపు ఇది. సీమాంధ్రలోని 25, తెలంగాణ ఇన్క్లూడింగ్ హైదరాబాద్లోని 5, మొత్తం 30 చోట్ల తన పార్టీ అభ్యర్థులతో గెలిపవ్వాలన్నది జగన్ వ్యూహంగా ఇక్కడ కనిపించింది. ఖమ్మం లాంటి మధ్య తరహా వాదమున్న జిల్లాలతో పాటు హైదరాబాద్లోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలం చాటుకోవాలని జగన్ ముందే ప్లాన్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే మజ్లిస్ మనుషులతో మమేకమైపోయిన వైఎస్ఆర్సీపీ హైదరాబాద్లోని సెటిలర్ల సమైక్య సెంటిమెంట్ను తన ఖాతాలో వేసుకోవాలని ఆలోచిస్తోంది. సమైక్య శంకారావం అంటూ ఎల్బీ స్టేడియంలో జరిగిన సమీకరణాన్ని ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం ఇటువంటి అంచనాలనే వెల్లడి చేసింది. కోర్టు నుంచి, ప్రకృతి నుంచి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సమైక్య శంకారావాన్ని సక్సెస్ చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టిపోయింది. ఎల్బీ స్టేడియంకి కిక్కిరిసేంతగా జనం అటెండ్ కావడంతో హైదరాబాదీల రోల్ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్లోని చిన్న చిన్న వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, వాళ్ళు కట్టుకుంటున్న చిన్న చిన్న ఇళ్ల ఖరీదు సగానికి సగం పడిపోతుందని అవేర్నెస్ కోసం ప్రయత్నించారు. విభజన ఆపడం కోసం చివరిదాకా ప్రయత్నించిన ఏకైక పార్టీ తనదేనన్న జగన్ వాదనకు హైదరాబాద్ సమైక్యలు ఫ్లాట్ అయిపోతారన్నది వైఎస్ఆర్సీపీ ఆలోచన కావచ్చు. అందుకే జగన్ 30 ఎంపీ సీట్ల ఫార్ములా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. రాజరాజేశ్వరి పీఠం దేవీ ఆశ్రమం నవభారత్ జంక్షన్ శ్రీకాకుళం 2004వ సంవత్సరంలో ప్రారంభించి అంచెలంచెలుగా భక్తులచే అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే శక్తిగా, వరాలిచ్చే తల్లిగా, పరిసర ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మను దర్శించి తరించి ఆశీస్సులు పొందండి. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలతో ప్రారంభమై గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, అభిషేకాలు, పౌర్ణమి శ్రీచక్రార్చనలు, నిత్య పూజలు జరుపబడను. ప్రపంచ చరిత్రలో అత్యద్భుతం 1001 శ్రీచక్రమేరుల ప్రతిష్ట 2013 నవంబర్ 15వ తేదీ ఉదయం 6:47 జరుగును. శ్రీచక్రమేరుల నుండి ఉద్భవించే శక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించను. ఆ శక్తి దేశ శ్రేయస్సు మరియు ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడను. శ్రీ విద్యోపాసకులు శ్రీ తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మ అనుగ్రహంతో జరుపబడుచున్న శ్రీచక్ర ప్రతిష్టా మహోత్సవంకు భక్తుల అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. దేవీ ఆశ్రమం నవభారత్ జంక్షన్ శ్రీకాకుళం.
సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్. వరద బాధితులను ఆదుకోవాలి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతమైన శ్రీకాకుళం పట్టణంలో చౌదరి సత్యనారాయణ కాలనీ, మహాలక్ష్మినగర్ కాలనీ, గార మండలం గార, సిలగాం, దాన్ సాహెబ్పేట, కళింగపట్నం గ్రామాల్లో మంత్రి పర్యటించారు. వరద బాధిత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వచ్చిందని, వ్యవసాయం పూర్తిగా నాశనమైందని, ఇల్లు కూలిపోవడం, దెబ్బతినడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ నష్టాలను భరించే స్తోమత లేదని వారు వివరించారు. ప్రతి సెంటు భూమిలో పంటకు కూడా నష్టాన్ని అంచనా వేస్తామని మంత్రి తెలిపారు. స్థానిక మండల అధికారులను వెంటనే ఆదేశించి నష్టపరిహారం అంచనాలను ఏ లబ్ధిదారుడు నష్టపోకూడదని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు వరదలు, ఫైలన్ తుఫాను ముంచెత్తడం దురదృష్టకరమన్నారు. ఫైలన్లో ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి వంటి ఉద్యానవన పంటలు బాగా నష్టపోగా వరదల వలన వ్యవసాయ పంటలు బాగా నష్టపోయాయని అన్నారు. దాదాపు 1,20,000 ఎకరాల్లో వరి పంట నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. నష్టం అంచనాల తయారీలో ప్రతి ఒక్క బాధితులని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆవాస్ యోజన పథకం IAY కింద ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. వరద ప్రాంతాల్లో అనారోగ్య పరిస్థితులను తాండవించకుండా వైద్య బృందాలను ఏర్పాటు చేసి వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తాగునీరు కలుషితం అవుతుందని దాన్ని శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి యథావిధిగా తీసుకువచ్చుటకు బృందాలను నియమించడం జరిగిందన్నారు. పశు వైద్య బృందాలు, పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 126 గ్రామాలు జలమయమయ్యాయని నివేదికలు అందాయని, ఈ గ్రామాలన్నింటిలో బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి సాధారణ పరిస్థితులు తీసుకువస్తాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం ప్రశంసనీయ పనితీరును కనబరిచి ప్రాణ నష్టం సంభవించకుండా చేసిందని, పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఆహార పొట్లాలు సరఫరా చేసి చక్కని పర్యవేక్షణ జరిపిందని అన్నారు. గారమండలంలో ట్రైమాక్స్ సంస్థ 6,000 ఆహార ప్యాకెట్లను వరద బాధితులకు అందజేసి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ అధ్యక్షులు బరాటం నాగేశ్వరరావు, అదనపు సంయుక్త కలెక్టర్ RS రాజ్కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి G గణేష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ సలహా సంఘం సభ్యురాలు పూడి కమల, టెలికమ్యూనికేషన్ల సలహా సంఘం సభ్యుడు నగేష్, తహసీల్దార్ B శాంతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి R స్వరూపిణి, DCMS చైర్మన్ గుండు కృష్ణమూర్తి, గార మండల ప్రముఖులు గుండు రఘురాం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించండి. స్పెషల్ ఆఫీసర్ G వెంకటరామరెడ్డి. పారిశుధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేక అధికారి G వెంకటరామరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వలన అధిక వర్షాల కారణంగా ప్రజల జ్వరాలు, డయేరియా వంటి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఆ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి 128 వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాలువలు, వర్షపు నీరు కలిసి ఇళ్ల చుట్టూ ప్రవహిస్తుందన్నారు. చెత్తాచెదారం తొలగించాలని, 80% వ్యాధులు నీటి కాలుష్యం వలన వ్యాధులు ప్రబలుతాయన్నారు. కావున మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని, అనంతరం నీటిని ఫ్లోరినేషన్ చేయించి సరఫరా చేయాలని తెలిపారు. పశుసంవర్ధక శాఖ పశు వైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తెలిపారు. అదేవిధంగా మృతి చెందిన పశువుల కళేబరాలను సరైన విధంగా దహనం చేయించాలని, లేనిచో వీటి వలన కూడా వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తెలిపారు. ఇంతవరకు అధికారులందరూ చక్కని సేవలు అందించారని, మరొక 24 గంటల పాటు వర్ష సూచన ఉన్నందున మరింత అప్రమత్తతో అధికారులు పనిచేయాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌడ్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో శిథిలమైన గృహ వివరాలను ఈ రోజులోగా సేకరించాలని, నష్టపరిహారాన్ని త్వరితగతిన అందజేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్లీచింగ్ పౌడర్ కొరత లేకుండా గ్రామానికి సరఫరా చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామాలకు నిర్దేశించిన 1000 టార్పాలను సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో DMNHO R గీతాంజలి, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.